కారణ జన్ముడు, చిరస్మరణీయుడు, ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మన అఖండ నటసింహ శ్రీ బాలయ్య బాబు గారి 50 సంవత్సరాల సినీ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు. అలాగే మనకి చిత్ర పరిశ్రమలో శ్రీ రామారావు గారు ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టించారు. కానీ మేమందరం అనుకునేవాళ్ళు ఈ రికార్డులు ఎవరో పగలగొట్టలేరంటే ఇప్పుడు ఈరోజు బాలయ్య బాబు గారు దానికి సిద్ధమైపోయారు. ఈ 50 సంవత్సరాల సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రేక్షక లోకానికి బాలయ్య బాబు గారి అభిమానులకి మా నటరత్న కళామందిని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ బాలయ్య బాబు గారు 1974 ఆగస్టు 30న తాతమ్మ కళ అనే చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసి దాదాపు 108 సినిమాల్లో 108 చిత్రాల్లో ఆయన నటించి అద్భుతమైన రికార్డులు. ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్తే మనకి రోమాలు ఎక్కబడుతాయి. అలాగే మా చిన్నప్పుడు రామారావు గారు ఆ సినిమాలు చూసి మేము ఈ కళను మళ్ళీ ఎవరు పోషిస్తారని బాధపడే రోజుల్లో ఈ రోజు ఆ లోటు బాలకృష్ణ గారు తీర్చారు. అలాగే బాలయ్య బాబు గారు శ్రీ రామారావు గారు 12 చిత్రాల్లో నటించి ఒక అన్నదమ్ములుగా, ఒక తండ్రి కొడుకులుగా అద్భుతమైన చిత్రాలు, ఒక వీరబ్రహ్మ చరిత్రగా వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కానీ, దానవేరు సూరకర్ణ కానీ, అక్బర్ సలీం అనార్కలి కానీ, వేములవాడ భీమకవి కానీ, ఈ చిత్రాల్లో బాలకృష్ణ గారు నటన అద్భుతమైన భవిష్యత్తు. అలాగే మనకి ప్రపంచ చరిత్రలో, సినీ చరిత్రలో వారసత్వపు నటుల్లో ఆనాడు ఉత్తరాది నుంచి పృథ్వీ కపూర్ గారు, రాజ్ కపూర్ గారు వాళ్ళ వారసు దక్కని గౌరవం మన బాలయ్య బాబు గారు దక్కింది. ఇది చాలా అరుదైన రికార్డు. ఎందుకంటే మనకి చలనచిత్ర పరిశ్రమలో ఈరోజు మన తెలుగులో 50 సంవత్సరాలు స్వర్ణోత్సవం అన్నది ఆ ఘనత ఒక్క మన బాలకృష్ణ గారికే దక్కింది. ఇది అభిమానులకి, ప్రేక్షక లోకానికి కూడా చాలా గర్వకారణం. ఇలాగే ఆయన 50 సంవత్సరాలతో పాటు 100 సంవత్సరాలు సినీ చిత్రాన్ని కొనసాగిస్తారని అభిమానులు, వేలాది కోట్లాది అభిమానుల కోరికగా మేము ఈ యొక్క స్వర్ణోత్సవ సంబరాలను మేము మొత్తం ప్రపంచమంతా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే మరొకసారి శ్రీ బాలయ్య బాబు గారికి మా అభిమానుల తరపు నుంచి ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నో అద్భుతమైన ప్రపంచ రికార్డులు సృష్టించాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లు పి చంద్రమౌళి, నటరత్న కళామందిర్, కాకినాడ. అలాగే మన బాలయ్య బాబు గారికి వీరాభిమాని శ్రీధర్ గారు, అలాగే ఏలూరు తిలక్ గారు, వీరు కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు. కాంతారావు గారు కన్నడకి రండి, ముందుకు రండి, ఏటో ఆలోచిస్తున్నారు. ఈయన కూడా ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్మించి అభిమానులుగా, ఇటు రామారావు గారి అభిమానులు కానీ, బాలకృష్ణ గారి అభిమానులు కానీ మా జన్మధన్యం. ఎందుకంటే మాకు దేవుళ్ళు, మనకి అసలు ఈ ప్రపంచంలో దేవుడు ఎలా ఉంటాడో తెలియని పరిస్థితుల్లో రామారావు గారు ఎన్నో అద్భుతమైన పాత్ర, లఘుతో నా భవిష్యత్తు ఎవరో అసలు మళ్ళీ మనం ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా కూడా ఆ రూపాన్ని మనం చూడలేము. ఆయన సాక్షాత్తు భగవంత్ స్వరూపం. ఆయన అభిమానులుగా మా అందరి జన్మధన్యం. మరొకసారి బాలయ్య బాబు గారికి మేమందరం కూడా జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. భూమి నా దేశం నమో నమామి.